పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచించేది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ చదివితే మన ఫ్యూచర్ ఇంకెంత ముందుకెళ్తుంది, Correct. పెద్ద పెద్ద మరి ప్యాకేజెస్ మనం తెచ్చుకునే అవకాశం ఉంటుందా, ఇలాంటివన్నీ వస్తుంటుంది. మరి ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ఎలా ఉంటుంది సార్? సో ఎంవిఎస్ఆర్ కాలేజ్లో మీకు 60-70% ప్లేస్మెంట్స్ అండి. 20% హైయర్ స్టడీస్. ఓకే. అంటే 100 మంది జాయిన్ అయితే 60 నుంచి 70 మందికి ప్లేస్మెంట్స్. ఓకే. తర్వాత 20 మందికి మీకు హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు. మిగతా 10% ఉన్నారు చూసారా, Yeah. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ బిజినెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఫాదర్స్, పేరెంట్స్, అంకుల్స్, దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ దట్ దేర్ బిజినెస్. రైట్ రైట్ రైట్. సో కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీ ఉంటుంది. సో దట్ దే ఆర్ పర్సూయింగ్ దేర్ బిజినెస్. ఓకే. సో ఇట్లా హోలిస్టిక్గా 100% స్టూడెంట్స్ వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి ప్యాషన్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని స్కిల్డ్ స్టూడెంట్స్కి ఎట్లా డెవలప్ చేయాలనేది మేము ఈ 4 ఇయర్స్లో చేస్తున్నామండి. సో దానివల్ల ప్రతి వాళ్ళు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి అని అంటారు. సార్, అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటివరకు వచ్చిన స్టూడెంట్స్లో ఎంత వచ్చింది ఏంటంటే? హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs అండి. 40 lakhs. 40 lakhs. ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్? ఆన్ అండ్ యావరేజ్ ఇట్ విల్ బి 12 to 15 lakhs. ఓ, యావరేజ్ 12 to 15 lakhs. Yeah. ఎవ్రీ ఇయర్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ని కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పంపించేస్తున్నారు. ఎన్ని కంపెనీస్ అనేది కూడా వస్తున్నాయి? 100 కంపెనీస్ అండి మీకు. 100 కంపెనీస్ ఆర్ విజిటింగ్. అంటే దీంట్లో ఏంటంటే సర్వీస్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఓకే. తర్వాత కోర్ కంపెనీస్ అంటే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కోర్ కంపెనీస్. సో 2 సర్వీస్ కంపెనీస్ లైక్ టీసీఎస్ ఉందనుకోండి, విప్రో ఉంది, టెక్ మహేంద్ర. సో ఆల్ దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, Yeah. సాఫ్ట్వేర్ బేస్డ్. సో ఆ కంపెనీస్ కూడా ఉన్నాయి మీకు, క్యాంపస్ విజిట్ చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ఏవైతే ఉన్నాయో కోర్ ఏరియాలో, కోర్ ఏరియా. సో ఆ కంపెనీస్ మొత్తం 2 కలిపి మేము ఇన్వైట్ చేస్తాం క్యాంపస్ రిక్రూట్మెంట్. ఓకే. ఈ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ గురించి మీరు చెప్పారు, ఓకే. కాకపోతే 20% ఆఫ్ ద స్టూడెంట్స్ విషయంలో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్లేస్మెంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. ఉండదు. వాళ్ళ ఓరియంటేషన్ ఫస్ట్ నుంచి Yeah. యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, Yeah. అక్కడ మా స్టూడెంట్ మీకు కనిపిస్తాడు. వాళ్ళు వచ్చి విష్ చేస్తారు, Yeah. సార్ నేను ఎంవిఎస్ఆర్లో పలానా 2004 to 2008 బ్యాచ్ స్టూడెంట్స్ సార్ అని చెప్తారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, యూఎస్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మన ఎంవిఎస్ఆర్ స్టూడెంట్ ఆల్మా మ్యాటర్ ఒకళ్ళు ఉంటారు.